హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ వెల్లుల్లి కారం. దీన్ని గోకరకాయ అని కూడా అంటారు. ఈ గోకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫస్ట్ గోరుచిక్కుడుకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని నీళ్లు కిందకి పోయేలాగా ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగాక దానిలో కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి తినేటప్పుడు క్రంచీగా తగులుతూ ఉంటుంది. పచ్చిశనగపప్పు వేగిన తర్వాత కరివేపాకు చిన్న కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నటువంటి గోరుచిక్కుడుకాయని వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత మనం మూత తీసి చూస్తే కొంచెం మగ్గి వాటర్ బయటకు వచ్చి ఉంటుంది. దీనిలో మనం వాటర్ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ బయటకు వస్తుంది. ఆ వాటర్తోనే ఇది మగ్గనివ్వాలి. కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే గోరుచిక్కుడుకాయ మగ్గిపోయి ఉంటుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఇప్పుడు దీనిలోకి వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. వెల్లుల్లి కారంలోకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఈ మిక్సీ పట్టుకునేలోపు గోరుచిక్కుడుకాయ మంచిగా ఫ్రై అయి ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి ఉంటుంది గోరుచిక్కుడుకాయ. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి వెల్లుల్లి కారాన్ని హాఫ్ వేసుకొని మంచిగా 2-3 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా 2-3 మినిట్స్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన కారాన్ని వేసుకొని మళ్ళీ మంచిగా కలిపి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే అవ్వాలి కారం వేసిన దగ్గర నుంచి, లేకపోతే మాడుతుంది. ఎందుకంటే మనం దీనిలో వాటర్ యాడ్ చేయం కాబట్టి. తర్వాత మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 2 నిమిషాల తర్వాత చూస్తే మంచిగా రెడీ అయి ఉంటుంది. గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన వెల్లుల్లి కారం రెడీ ఫ్రెండ్స్. రైస్లోకి చపాతీలోకి సూపర్ టేస్ట్ ఉంటుంది. రెసిపీ నచ్చితే లైక్